అమ్మ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దాటుతూ ఉంటాం కదా! అందులో నిమ్మకాయలు దాటితే ఎక్కువ చెడు జరుగుతుంది అంటారు. అసలు నిమ్మకాయలు దాటడం వల్ల ఏం జరుగుతుందమ్మా? నిమ్మకాయ అనేది అమ్మవారి స్వరూపం. అమ్మవారికి చాలా ఇష్టమైంది. నిమ్మకాయకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎనర్జీని క్యారీ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఓకే. ఇప్పుడు అమ్మవారి ఒళ్ళో నిమ్మకాయలు పెట్టి చాలా మంది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏదైనా దిష్టి తీయాలంటే నిమ్మకాయలు వాడతారు. నెగిటివ్ క్లియర్ చేయాలంటే నిమ్మకాయ వాడతారు. మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీయాలనుకోండి, చేతిలో నిమ్మకాయ పట్టుకొని మంత్రం చదివితే మీ ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా నిమ్మకాయలోకి వస్తుంది అనమాట. తీసి పడేస్తారు. మూరుదారులు కరిసే చోట తీసి పడేస్తారు. దాన్ని ఎవరైనా దాటితే నెగిటివ్ అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు అమ్మవారి దగ్గర నిమ్మకాయ పెట్టామనుకుందాం, అమ్మవారిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది నిమ్మకాయ గ్రహిస్తుంది. తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, GPS లాగా అమ్మవారికి మన మీద దృష్టి పడుతుంది అనమాట. అమ్మవారి నిమ్మకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో టెంపుల్లో నిమ్మకాయలు ఒకసారి అలా చూస్తారు. అమ్మవారి చూపు మన ఇంటి మీద పడుతుంది. అందుకే అమ్మవారికి అభిషేకం చేసిన జలాలు అమ్మవారి గుళ్ళో నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అలా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అమ్మవారు అలా చూపు మన మీద పడింది అనుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే బ్లాస్ట్ అయిపోతాయి ఒకేసారి. అందుకని గుళ్ళో నిమ్మకాయలు తెచ్చి పెట్టుకుంటారు. నిమ్మకాయలు దండలు వేస్తారు. ముఖ్యం కాళికాదేవికి ఫుల్గా వేస్తారు నిమ్మకాయలు. ఏమంటే ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి క్యారీ చేస్తుంది నిమ్మకాయ. గుమ్మడికాయ కూడా అంతే, కాలభైరవ స్వరూపం. మీరు మీ గురించి ఎవరైనా బ్యాడ్గా తిట్టుకుంటూ మీతో బాగా ఉన్నారనుకుందాం, అలాంటి వాళ్ళకి ఏంటి, కాలభైరవుడి దగ్గర గుమ్మడికాయ పగలగొట్టి అడిగితే మీకు విజన్ వచ్చేస్తుంది నైట్కి నైటే. వాళ్ళు మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నారు ఏంటి అనేది అన్ని విజన్స్ వస్తాయి అన్నమాట. అది అతని ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి తంత్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కాలభైరవుడికి సైన్యం ఉంటుంది, వాళ్ళు స్వీకరిస్తారు గుమ్మడికాయ బలిని. గణాలు అంటారు, కాలభైరవ గణాలని స్వీకరించి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. పలానా వాళ్ళు నేను అది చేయాలనుకుంటున్నారు, ఇది చేయాలనుకుంటున్నారు, ఇది అని. ఇవన్నీ ఏంటంటే బాగుంటాయి చేస్తే. అంటే ఈ సబ్జెక్ట్ ఎవరు నేర్చుకోరు కదా. ఇవన్నీ తంత్రం అంటే ఇదే. మనల్ని టార్చర్ పెట్టే వాళ్ళని తెలుసుకొని సేఫ్ జోన్లో ఉండడం. కాబట్టి ఈ బలులు, నిమ్మకాయ బలి, గుమ్మడికాయ బలి అనేది ఏంటంటే కాళీకి, మహాకాళికి చాలా ఇష్టమైనవి.